మొన్న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది కదా, ఆ ఉగ్రదాడికి సంబంధించిన విషయమే ఇదన్నమాట. మీరు తమిళ్ చూసే ఉంటారు. చూసి ఉన్నప్పుడు అసలు ఈ విష్ణు గ్యాంగ్ ఎవరు, అభిసైద్ ఎవరు, ఎందుకు ఇలా చంపాలనుకుంటున్నారు, ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు కానీ ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. చూద్దాం ఇలా ఎంతమంది చేస్తారు. ఇంకా చెప్పాలనుకుంటే ఫస్ట్ అభిసైద్ అంటే ఎవరంటే పాకిస్తాన్లో ఒక లీడర్ అన్నమాట. ఒక లీడర్ ఏమన్నారంటే తను మీరు ఒకవేళ సింధు నది జలాలు ఆపేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తాం, సింధు నది జలాల్లో జలం పారేది కాదు, మీ రక్తంతో చంపుతాం, మీ శ్వాస ఆగేస్తాం, ప్రధానమంత్రిని చంపేస్తాం అని డైలాగ్ కొట్టడం జరిగింది. దీంతో విష్ణు గ్యాంగ్ అనేది ఎంటర్ అవ్వడం జరిగింది. మేము ఈ పాకిస్తాన్కి వస్తాం, మీ పాకిస్తాన్ వచ్చి మీ అందరినీ ఒక్కరిని చంపేస్తాం, ఈ అప్పైస్తాయి మాత్రం ఖచ్చితంగా చంపేస్తామని చెప్పడం స్టేట్మెంట్ ఇచ్చేసిన దాంతో మళ్ళీ ఏం జరిగింది, అప్పైస్తాయి వెంటనే షాక్ అయ్యి అంటే ఎక్కడైనా చంపేస్తారో భయంతో అతను వేరే దేశం పరారని చాలా వార్తలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలనుకుంటే అసలు ఈ విష్ణు గ్యాంగ్ అంటే ఎవరు చెప్పాలా, అసలు ఇతని పంజాబ్ రాష్ట్రం అనమాట. పంజాబ్ రాష్ట్రంలో ఈయన పుట్టే వీళ్ళ డాడీ ఏం చేస్తారంటే విష్ణు వాళ్ళ డాడీ ఒక హర్యానాలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏంటంటే పోలీస్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు కానిస్టేబుల్గా. అప్పుడు ఏం జరిగిందంటే వెంటనే వీళ్ళ డాడీ వెంటనే ఈ డబ్బులు చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి పంట అంటే మొత్తం వ్యవసాయ రంగంలో మొత్తం మునిగిపోయాడు. వెంటనే ఈ విష్ణు ఎంత చదువుకున్నానంటే ఒక 12th తరగతి వరకు చదువుకున్నానంట. అంటే ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఒక దారుణమైన హత్య చేశాడు అనమాట. దాని గురించి ఇప్పుడు మాట్లాడడం లేదు అసలు, ఎందుకంటే అది ఇప్పుడు జోలికి రావద్దు, ఎందుకంటే అది అయిపోయింది కాబట్టి దాని గురించి నేను ఇప్పుడు చెప్పాను. సో ఇప్పుడు ప్రజెంట్ నడిచే విషయం గురించి చెప్తాను అనమాట. అదేంటంటే అసలు ఈ విష్ణు గ్యాంగ్ ఎందుకు ఇంత ఫేమస్ అయ్యారంటే మన దేశంలో అంటే ఎవరంటే సల్మాన్ ఖాన్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక జింకని చంపేశారనమాట. సో ఎక్కడ చంపేశారో ఏమైంది చెప్పండి కానీ, సో చంపేశారని చిన్న వార్తలు వచ్చేసాయి. వెంటనే విష్ణు గ్యాంగ్ వచ్చానంటే అంటే మా జాతికి చెందిన విష్ణువి అంటే ఒక జాతికి వాళ్ళకు దేవుడితో సమానం అనమాట. ఆ జింకలు అంటే దేవుడితో సమానం. సో మా జింకలను చంపేశాడు కాబట్టి మేము సల్మాన్ ఖాన్ని ఖచ్చితంగా చంపేస్తాం, ఎక్కడ నుంచి చంపేస్తామని 2-3 సార్లు థ్రెట్ ఇచ్చారనమాట. థ్రెడ్ అంటే భయపెట్టారు, ఒకసారి చంపేస్తామని భయపెట్టారు, ఇట్లా కత్తులతో దాడి చేశారని చెప్పడం జరిగింది. సో న్యూస్ గురించి చాలా చూసే ఉంటారు మీరు. సో విష్ణు గ్యాంగ్ ఏంటంటే ఇలా జింకలను చంపేస్తూ ఉన్న వాళ్ళని చంపేయడం కాకుండా ఇంకా ఎవరైతే అమాయకమైన ప్రజలను మట్టిన పెట్టడం, చంపేయడం, బాధ పెట్టడం, హింసించడం జరుగుతుందో ఈ విష్ణు గ్యాంగ్ అనేది ఖచ్చితంగా వాళ్ళను అంటే ఎవరైతే వీళ్ళని చంపేస్తున్నారో వాళ్ళని కూడా తిరిగి చంపేయడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే అసలు విష్ణు ఈ సంస్థకు హెడ్డే విష్ణు కాబట్టి ఈయన పెద్ద ముఠాకు ఒక ఎండీ లెక్క ఉన్నాడు అనమాట. ఆయన ఇప్పుడు ఏమంటే తిహార్ జైల్లో ఉన్నారనమాట. తిహార్ జైల్లో ఉన్న కూడా ఈయన గ్యాంగ్కి మొత్తం అన్ని డీటెయిల్స్ అంటే ఏమేమి చేయాలో ఏం లేదో అన్ని చెప్తూ ఉంటాడు అనమాట. సో దీంతో పాకిస్తాన్ మరియు ఇండియా వార్ ఇప్పుడు నడుస్తుంది కదా. సో నీళ్ళు ఆపేశారు, మొత్తం ఏరోప్లేన్స్ ఆపేశారు, ఇంకా చెప్పాలంటే ఎల్ఓసి ఆపేశారు, మొత్తం ఇంకా ఏమంటారు సిమ్లా ఒప్పందం గురించి తెంచేస్తారు, ఇంకా అక్కడ బార్డర్ కూడా కట్ చేశారు, అక్కడ ఏం నడచలేదు. ఇంకా మన దేశం నుంచి ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళ దేశం నుంచి మన దేశం వ్యవస్థలో రావాలని మొత్తం కఠినమైన నిబంధనలు మొత్తం ఆమోదించిన తర్వాత అతను ఇలా మారడం జరిగింది. ఏంటంటే మేము చంపేస్తాం, మీ ఊపిరి తీసేస్తామని ఈ వ్యక్తి మారడంతో ఇతను ఏం చేశాడంటే ఈయన మొత్తం గ్యాంగ్కి మొత్తం సుపారీ ఇచ్చడం జరిగింది. ఇతను ఇలా చంపేయండి, ఎలాగైనా మన పాకిస్తాన్ వెళ్ళి ఇతన్ని చంపేస్తే 1000 మంది చంపినట్టే అని స్టేట్మెంట్ ఇచ్చడంతో ఆ విష్ణు గ్యాంగ్ ఇప్పుడు ఇలా ఏం చేస్తుందని అతను భయపడి ఇక్కడ నుంచి అంటే పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళడం అని కొంచెం ప్రచారం వస్తుందన్నమాట. సో దీంతో విష్ణు గ్యాంగ్ ఇప్పుడు ఏం చేయబోతుంది మన ఇండియాలో, అసలు అంటే ఆర్మీకి సపోర్ట్ చేస్తుందా లేకుంటే ఆర్మీనే ఇలా సపోర్ట్ చేసుకుంటుందా, వెంటనే ఆర్మీ వాళ్ళను పాకిస్తాన్ మొత్తం వెళ్ళిపడి ఎవరైతే మన అయోధ్య రాముని అంటే అయోధ్య రాముని మందిరిని ఎవరైతే కూలగొడతా అని చెప్తున్నారు అని స్టేట్మెంట్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పాకిస్తాన్లో ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీ అయోధ్య రాముని మేము తీసేస్తుంటాం, మేము మొత్తం కూలగొడతామని చెప్పడంతో ఈ విష్ణు గ్యాంగ్ అనేది ముందుకు రావడం జరిగింది. సో దీంతో ఇప్పుడు పాకిస్తాన్ మరింత భయపడుతుంది అన్నమాట. అయ్యో ఈ గ్యాంగ్లు మన వెనక పడితే అసలు మనం ఉనికి లేకుండా పోతుంది అని చాలా మంది భయపడుతున్నారు. సో దీంతో విష్ణు గ్యాంగ్ ఇప్పుడు ఏం చేయబోతుంది మన ఇండియాలో, అసలు త్వరలో ఏమొస్తుంది, ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తుందో చూద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం అన్నమాట. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారని ఖచ్చితంగా మా నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు లభిస్తుంది అన్నమాట. ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి ప్లీజ్ గాయ్స్. థ్యాంక్ యూ.